శనగలు తింటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ తలనొప్పి తగ్గుతుంది. ఆప్షన్ బి జీర్ణ సమస్యలు రావు. ఆప్షన్ సి జుట్టు రాలదు. ఆప్షన్ డి ఏ మరియు బి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏ మరియు బి. శనగలు తింటే కలిగే లాభాలు: తలనొప్పి తగ్గడానికి సహాయపడుతుంది, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, జుట్టు రాలకుండా పుష్టిని అందిస్తుంది. మన ఎముకలను దృఢంగా తయారు చేసే పండు ఏది? ఆప్షన్ ఏ నల్ల ద్రాక్షాలు. ఆప్షన్ బి కివి. ఆప్షన్ సి పుచ్చకాయ. ఆప్షన్ డి అరటి పండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కివి. ఎముకల దృఢత్వానికి సహాయపడే కివి పండు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు మరియు ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పనిచేస్తుంది. ఎముకల చుట్టూ ఉన్న కణజాలాన్ని మరింత బలంగా ఉంచుతుంది. అలాగే ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది. ఇది ఎముకల గట్టి బలాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలకు భంగం అంటే ఏదైనా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు అవి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అలాగే పొటాషియం ఉంటుంది. ఎముకల దృఢత్వానికి మరియు కండరాల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం పొటాషియం. ఎముకల లోపల ఖనిజ నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే న్యూట్రియంట్లు: కివీలో ఎక్కువగా పీచు ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఎవరైనా డెంగ్యూ ఫీవర్తో సఫర్ అవుతున్న వాళ్ళు కివీ పండ్లు అనేది తరచూ కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే, ఎవరికైనా కణాలు అనేది పడిపోయి ఉంటే ర్యాపిడ్ ఫైర్లో కణాలు అనేది కూడా పెరుగుతాయి. కివీ పండును ఆహారంలో భాగం చేయడం ద్వారా ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మహాత్మా గాంధీ హత్య ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1948. ఆప్షన్ బి 1949. ఆప్షన్ సి 1947. ఆప్షన్ డి 1950. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1948. గాంధీని 1948 జనవరి 30న ఢిల్లీలో బిర్లా హౌస్ వద్ద హత్య చేశారు. ఆయన సాధారణంగా ప్రతి సాయంత్రం ప్రార్థనా సమావేశం నిర్వహించేవారు. ఆ రోజు కూడా అలానే నిర్వహించారు. గాంధీని హత్య చేసిన అతడు గాడ్సే. హత్య నాథూరామ్ గాడ్సే చేతిలో జరిగింది. గాడ్సే హిందూ మహాసభ సభ్యుడు. అతడు గాంధీ రాజకీయ అభిప్రాయాలను వ్యతిరేకించేవాడు. అలాగే గాడ్సే గాంధీని పాకిస్తాన్కు మద్దతిస్తున్నారని, హిందువుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాడని ఆరోపించేవాడు. గాంధీ అహింస, సామరస్యవాదాన్ని అతడు తప్పుగా భావించాడు. గాంధీ యొక్క చివరి మాటలు: గాంధీకి తుపాకీ గాయాలు తగలగానే ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట హే రామ్. అవే లాస్ట్ మాటలు కూడా. స్త్రీలు ఎలాంటి మగవాళ్లను అస్సలు ఇష్టపడరు? ఆప్షన్ ఏ ప్రేమించే వాళ్లను. ఆప్షన్ బి అనుమానం పడే వాళ్లను. ఆప్షన్ సి వేధించే వాళ్లను. ఆప్షన్ డి కొట్టే వాళ్లను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అనుమానం పడే వాళ్ళని. అనవసరంగా అనుమానం పెట్టుకునే వ్యక్తులను స్త్రీలు చాలా దూరంగా ఉంచుతారు. స్త్రీల మనసు చాలా సున్నితమైనది కాబట్టి వాళ్ళని నొప్పించకూడదు. అలాగే విశ్వాసం లేకుండా ఏ సంబంధం కొనసాగడం కష్టమవుతుంది. అలాగే ఇంకా ఇష్టపడని వారెవరంటే వేధించే వాళ్ళని కూడా అవాయిడ్ చేస్తారు. అలాగే కొట్టే వాళ్ళని కూడా. మానసికంగా, శారీరకంగా లేదా భావోద్వేగంగా వేధించే వ్యక్తులను స్త్రీలు దూరంగా ఉంచుతారు. అలాగే హింసాత్మక ప్రవర్తనకు పాల్పడే వ్యక్తులను స్త్రీలు అస్సలు అంగీకరించరు. జీఎస్టీని ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏది?
ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫ్రాన్స్. 1954లో ఫ్రాన్స్ జిఎస్టిని ప్రపంచంలో తొలిసారిగా అమలు చేసింది. ఇది సమగ్ర పన్ను విధానం. తుది వినియోగదారుడికి మాత్రమే పన్ను భారం పడేలా రూపొందించబడింది. ఇతర దేశాలొచ్చి జిఎస్టి అమలు విషయంలో ఫ్రాన్స్ను అనుసరించి పలు దేశాలు ఈ విధానాన్ని స్వీకరించాయి. ప్రస్తుతానికి 160 కంటే ఎక్కువ దేశాలు జిఎస్టి విధానాన్ని అమలు చేస్తున్నాయి. భారత్లో జిఎస్టి 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. ఇది పలు పాత పన్నుల స్థానంలో ఒకటైన పన్ను విధానం. భారతదేశంలో పాకిస్తాన్ అనే గ్రామం ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఇవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బీహార్. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో పాకిస్తాన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి పాకిస్తాన్ పేరు ఎలా వచ్చిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు, కానీ భూభాగాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇది పేరుగా నిలిచింది. అలాగే ఈ గ్రామం సాధారణంగా సాధారణ భారతీయ గ్రామంలానే ఉంటుంది మరియు పేరు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ఎలాంటి రాజకీయ లేదా చారిత్రక సంబంధం అయితే లేదు. న్యూడిల్స్ తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ ఏ పక్షవాతం, ఆప్షన్ బి షుగర్, ఆప్షన్ సి క్యాన్సర్, ఆప్షన్ డి గుండె జబ్బు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్యాన్సర్. కొంతమంది న్యూడిల్స్ తరచూ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతారు, కానీ ఇది నేరుగా క్యాన్సర్ కలిగిస్తుందని నిర్ధారణ లేదు. అయితే కొన్ని అంశాలు క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం అయితే మెండుగా ఉన్నాయి. ఫస్ట్ది ప్రిజర్వేటివ్స్ మరియు కెమికల్స్. న్యూడిల్స్ లో మోనోసోడియం గ్లూటామేట్ ఎంఎస్జి వంటి రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వలన కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. అలాగే సెకండ్ వన్ మైదా వినియోగం. న్యూడిల్స్ లో మైదాతో తయారు చేస్తారు. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. మైదా శరీరంలో త్వరగా చక్కెరగా మారి దీర్ఘకాలిక సమస్యలను దారితీస్తుంది. థర్డ్ వన్ ట్రాన్స్ ఫ్యాట్ మరియు ప్యాకేజింగ్ కెమికల్స్. న్యూడిల్స్ ప్యాకేజింగ్ లో ఉన్న కెమికల్స్ మైక్రోవేవ్ లేదా వేడి సమయంలో కలుషితమవుతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. దీర్ఘకాలం వీటిని అధికంగా తినడం వలన గుండె జబ్బులు లేదా క్యాన్సర్ ముప్పు ఉండవచ్చు. అలాగే జాగ్రత్తలు తీసుకోవాల్సినట్టు ఏంటంటే న్యూడిల్స్ తరచుగా కాకుండా అరుదుగా తినడం మంచిది. అంటే సంవత్సరానికి ఒకసారో 2 సార్లు తింటే పెద్ద ఎఫెక్ట్ అయితే పడదు. అలాగే అవి తినాలనుకుంటే ఇంట్లో ఉన్న కూరగాయలతో తయారు చేసుకొని తింటే చాలా మంచిది, ఆరోగ్యకరమైన మార్గం కూడా. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి తాజా ఆహారానికి ప్రాధాన్యం ఇస్తే చాలా మంచిది. న్యూడిల్స్ తినడం ఒకటే నేరుగా క్యాన్సర్ కు కారణం కాదు, కానీ దీర్ఘకాలిక అనారోగ్య ఆహారపు అలవాట్లు రోగాల ముప్పును పెంచుతాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.